ఈ ఒకే ఒక్క వ్యాధి దేశాన్ని నాశనం చేస్తుంది. దాని పేరే మూఢనమ్మకం. కేసు నెంబర్ 1, ఆగ్రా ఫ్రిడ్జ్ ఇన్సిడెంట్. ఆగ్రాలో ఒక ఇంట్లో ఫ్రిడ్జ్ లోని ఇలాంటి త్రికోణ ఆకారంలోని మంచుగడ్డ కట్టింది. ఊరి జనాలంతా కూడా దాంట్లో ఉండే శివలింగాన్ని చూశారు. ఇంకా వెంటనే లెంపలు వేసుకుంటూ కొబ్బరికాయలు కొడుతుంటూ నాణ్యాలు పువ్వులు వేసి హారతలు ఇవ్వడం మొదలు పెట్టేశారు. ఫ్రిడ్జ్ లో పైనుంచి పడే చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ అనేది ఈ విధంగా గడ్డ కట్టడం ఒక సైన్స్, అంతేకాని ఎటువంటి మహిమైతే కాదు. కేసు నెంబర్ 2, ఏసీ వాటర్. ఒక ప్రసిద్ధి దేవాలయంలో గోడపై నుంచి కారుతున్న వాటర్ ని చాలా మంది తీర్థం అనుకొని గ్లాసుల్లో నింపేసుకొని తాగేశారు. కానీ నిజానికి అది ఏసీ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ అంతే. ఏసీ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ ను తాగడం చాలా డేంజరస్. కేసు నెంబర్ 3, పడిపోయిన చెట్టు. దానిలో ఒక పడిపోయిన చెట్టు కనిపిస్తుంది. చాలా మంది దానిపైన పువ్వులై జల్లుతూ దాని కింద నుంచి దొర్లు వెళ్ళటం స్టార్ట్ చేస్తారు. కేసు నెంబర్ 4, యూపీలో జరిగిన డాగ్ ఇన్సిడెంట్. యూపీలోని ఒక డాగ్ ఏదో ఇన్ఫెక్షన్ లేదా ఒక పెద్ద వ్యాధితోని బాధపడుతూ హనుమంతుడి విగ్రహం చుట్టూ తిరుగుతుంది. దానికి ట్రీట్మెంట్ చేయాల్సింది పోయి జనాలు దాన్ని మహిమగా చేసేశారు. అక్కడే ఒక పూజారిని కూర్చోబెట్టి హుండీ పెట్టేసి జనాల మోగజీవి పైన డబ్బులు వేయడం ప్రారంభించారు. మన హిందూ ధర్మంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు. వాటిని పూజించడం మానేసి ఇలాంటి వాటిని దేవుళ్ళుగా పూజిస్తున్నారు. ఇవన్నీ చేసే బదులు పేదలకు సేవ చేయడం, మంచి పనులు చేయడం, వీటినే భగవంతుడు మంచిగా స్వీకరిస్తాడు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.